కొట్టద్దు. నేను బాలగారు, ఏంటి వేషం? సుందరి, ఈ గెటప్లో ఎలా ఉన్నాను నేను? బాగున్నారు బాలగారు, కానీ మీరెందుకు వచ్చారు? ఈ వేషం ఏంటి? ఏం మాట్లాడుకుంటున్నారా? మీరిలా వచ్చారని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే? తెలియదు సుందరి, ఈ గెటప్లో ఇంట్లో వాళ్ళని కూడా మాయ చేసి ఈ గెటప్లో వచ్చేసాను. సుందరి, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు. సర్లేండి, ముందు ఈ గెటప్ తీసేయండి. ఏం సుందరి, ఈ గెటప్ బాగాలేదా? బాగుంది, కానీ ఇలా రోడ్డు మీద వేసుకుని తిరగకూడదు కదా. తీసేయండి. పదరా, మనకు పనికొచ్చేలానే ఉన్నారు. మీరెందుకు నా వెనకాలే వచ్చారు? మన ఇంట్లో పని చేస్తాడు కదా సూరయ్య, ఆ సూరయ్య మాట్లాడుతుంటే నేను విన్నాను. భార్య ఎక్కడికి వెళ్ళినా భర్త తోడుగా ఉండాలంట కదా. భార్యను ఎప్పుడు భర్త నీడలా ఉంటూ కాపాడుకోవాలంట కదా. అందుకే నా సుందరిని కాపాడుకోవడానికి నేనే వచ్చాను. సరే, మీరు నాతోనే ఉండాలి. త్వరగా మనం కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. అలాగే సుందరి. సరే పద. ఏంటి లెక్చర్లు పీకుతున్నావు? కొంపదీసి టీచర్గా పనిచేసావా? బుద్ధిగా ఉండే పిల్లలకి పాఠాలు చెప్తాను, మీలాంటి బుద్ధి లేని వాళ్ళకి గుణపాఠాలు చెప్తాను. అబ్బా, గుణపాఠాలు చెప్తావా? చెప్పు 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 చెప్పు. ఏంటి కర్ర తీసావు? కొడతావా? నా భర్త జోలికి వస్తారా మిమ్మల్ని? ఏంట్రా, ఆడదంటే అంత చులకనా? మీకు జన్మనిచ్చింది ఆడది, మిమ్మల్ని పెంచింది పోషించింది ఆడది, మీకు జీవితాంతం సేవలు చేస్తూ తోడుగా ఉండేది ఆడది. అలాంటి ఆడదంటే అంత అలుసా మీకు? గుర్తుంచుకోండి, ఆడదాన్ని తక్కువ చేసి చూసినా, తక్కువ చేసి మాట్లాడినా ప్రతి ఆడదానిలోనూ ఆది పరాశక్తి లేచొచ్చి మీకు బుద్ధి చెప్తుంది. ఇంకోసారి నా భర్తని చులకనిగా మాట్లాడినా, నా భర్త మీద చెయ్యి చేసుకున్నా కాళ్ళు చేతులు విరిచి పారేస్తాను. బాలగారు, పదండి. అయినా వాడెవడో తెలుసా? కోటీశ్వరుడు, నా వారసుడు, వంశోద్ధారకుడు. ఏ శాపం వల్లనో నా కన్నయ్య ఈరోజు చిన్నపిల్లాళ్లా కనిపిస్తున్నాడు. అదే వాడు మామూలు వ్యక్తి అయితే వాడి తెలివి ఎలా ఉంటుందో, వాడి రాజస్వం ఎలా ఉంటుందో, వాడి ప్రతిభ ఏమిటో, వాడి మంచితనం ఏమిటో మీరెవరైనా ఊహించగలరా? అలాంటి వాణ్ణి మీరు అమాయకుల్లాగా చిన్న పిల్లాళ్లాగా చూస్తున్నారు కాబట్టే ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తుంది మీ అక్క. ఎవరి మీద కంటే వారి మీదకి గొడవకి వాణ్ణి ఉసిగొలుపుతుంది. లేనిపోని అలవాట్లు నేర్పుతుంది. నా కన్నయ్యనిలా చిన్నపిల్లాళ్లా కాకుండా
మామూలు వ్యక్తిలా చూస్తుంటే మీ అక్క ఇలాంటి పనులన్నీ చేయదు. అది కదండి. నువ్వేం మాట్లాడొద్దు. బామ్మగారు, నా తప్పేమీ లేదండి. నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. బాలాగారిని ఎక్కడైనా గౌరవంగానే చూడాలని చూస్తాను, అంతే తప్ప ఆయన్ని నలుగురిలో అవమానించాలని చూడను. అవమానపరుస్తున్నావో ఆపదలో నెడుతున్నావో మాకు తెలీదా త్రిపుర? ఆ రోజున బయటికి తీసుకెళ్ళావు, సైకియాట్రిస్ట్ దగ్గరకని చెప్పావా? లేదు కదా. దారిలో మీ బాబు కిడ్నాప్ చేసి బాలగారిని చంపాలనుకున్నాడు. ఈరోజు బయటికి తీసుకెళ్ళావు, నీ చేతులతో దెబ్బలు తగిలించుకొని తీసుకొచ్చావు. బాలగారికి ఏదైనా ప్రమాదం జరుగుంటే అసలు నీ వల్ల ఎప్పుడు ప్రతి క్షణం బాలగారు ప్రమాదంలోనే ఉంటున్నారు.